మనం వింటున్నాం, చూస్తున్నాం ఏ స్థాయిలో ఉందో. ఈ వ్యభిచారానికి సంబంధించి ఖురాన్ చెప్పేటటువంటి విషయం ఏంటంటే, అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురానులోని సూరే నూర్ సూర నెంబర్ 24 ఆయత్ నంబర్ 2లో వ్యభిచారి ఇద్దరిలో, అంటే వ్యభిచారం చేసినటువంటి వారు స్త్రీ అయినా పురుషుడైనా వారికి 100 కొరడా దెబ్బలు 100 కొరడా దెబ్బలు కొట్టండి. వ్యభిచారం చేస్తే 100 కొరడా దెబ్బలు కొట్టాలి అని షరియత్ ఆదేశం ఉంది. ఈ వాక్యం సూరే నూర్ సూర నెంబర్ 24 ఆయత్ నంబర్ 2 అవతరించగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలను సమీకరించి అల్లాహ్ తాను చేసిన వాగ్దానం ప్రకారంగా వ్యభిచారులకు కఠిన శిక్ష విధించే శిక్షను అవతరింపజేశాడు. ఆ శిక్ష ఎలా అమలుపరచాలో నేను మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, అవివాహితులు, వివాహం కానటువంటి వారు, పెళ్లి కాని వారు వ్యభిచారం చేస్తే వారికి 100 కొరడా దెబ్బలు 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఒకవేళ వ్యభిచారం చేసేవారు వివాహితులైతే, పెళ్లి అయినటువంటి వారైతే వారిపై రాళ్ళు రువ్వి రాళ్లతో కొట్టే శిక్ష విధించాలి. దీనిని అరబ్బీలో రజం అని అంటారు. సహీ బుఖారీలోని కితాబుల్ హుదూద్ వ సునన్లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి, నేను అల్లాహ్ సాక్షిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీరు నాకు దైవ గ్రంథం షరియత్ ఆధారంగా నా సమస్యని పరిష్కరించండి అని చెప్పాడు. అతనితో పాటు ఉన్నటువంటి అతని ప్రత్యర్థి లేచి నిలబడి, ఓ ప్రవక్త, ఇతడు సరైన మాటే అన్నాడు, మీరు మా మధ్య శాస్త్రపరమైనటువంటి దైవ గ్రంథం వెలుగులో మా సమస్యని పరిష్కరించండి, మీరు అనుమతిస్తే నేను మీకు ఆ విషయం ఏంటో ఆ సంఘటన తెలియజేస్తాను అన్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జరిగిన సంగతి ఏంటో చెప్పు అనగానే ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, నా కుమారుడు ఇతని ఇంట్లో సేవకుడుగా పనిచేస్తూ ఒకరోజు ఇతని భార్యతో వ్యభిచారం చేశాడు. దానికి నష్టపరిహారంగా నేను ఈ వ్యక్తికి 100 మేకల్ని ఒక బానిసను ఇచ్చాను. ఆ తరువాత ధర్మం తెలిసిన వారిని విచారిస్తే వారు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ అబ్బాయికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి అంటే నా కుమారునికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి, 1 సంవత్సరం పాటు నగర బహిష్కరణ చేయాలి, అలాగే ఇతడి భార్యకు రాళ్లతో కొట్టి శిక్ష, రజం, రాళ్ళు రువే శిక్షను విధించాలని చెప్పారు అని ఆ వ్యక్తి విన్నవించుకున్నాడు. ఈ విషయం విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా దైవ గ్రంథం షరియత్ ప్రకారంగా మీ సమస్యను నేను పరిష్కరిస్తాను. నీవు ఇతనికి నష్టపరిహారంగా ఇచ్చిన 100 మేకల్ని ఒక బానిసను వెనక్కి తీసుకో, నీ కుమారుడు నీ అబ్బాయికి 100 కొరడా దెబ్బలు కొట్టబడతాయి, అలాగే 1 సంవత్సరం పాటు నగర బహిష్కరణ చేయడం జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసి, ప్రవక్త వారితో పాటు ఉన్నటువంటి ఒక సహచరుడు హజరత్ అనీస్ రదియల్లాహు అన్హు వారిని ఉద్దేశించి, ఓ అనీస్, నీవు రేపు వెళ్ళి ఆ స్త్రీని విచారించు, ఒకవేళ ఆమె గనక తన తప్పుని, తన నేరాన్ని అంగీకరిస్తే ఆమెపై రాళ్ళు రువ్వే శిక్ష విధించబడుతుంది అని చెప్పగానే మరుసటి రోజు అనీస్ వెళ్ళి ఆ స్త్రీని విచారిస్తే ఆ స్త్రీ తన నేరాన్ని అంగీకరించింది. ఆ తర్వాత ఆ స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపే శిక్ష, రజంను విధించారు. సోదర మహాశయులారా, చాలా వరకు ఇలాంటి శిక్షలు ధర్మశాస్త్రంలో మనకు కనబడుతున్నాయి. అయితే ఈ శిక్ష నేటికి కూడా సౌదీ అరబ్లో పాటించబడుతుంది. సౌదీ కింగ్, సౌదీ రాజు, అక్కడ కింగ్డమ్ సిస్టమ్ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. సౌదీ కింగ్ షేక్ షా ఫైసల్ ఒకసారి మొట్టమొదటిగా ఆయన అమెరికా వెళ్ళాడు. ఆయన వస్తున్నాడు అన్న విషయం తెలియగానే పత్రికా విలేకరులు, రిపోర్టర్స్ అందరూ కూడా ఆ ఎయిర్పోర్ట్లో, విమానాశ్రయంలో ఆయన చుట్టూ గుమిగూడి ఆయనతో ఇలా ప్రశ్నలు అడిగారు. మీ దేశం ఏం దేశం అయ్యా? ఒక్క వ్యభిచారం చేసే రాళ్లతో కొట్టి చంపేస్తారా? ఎలాంటి దేశం అనగానే ఆ షేక్ షా ఫైసల్ ఏం చెప్పాడంటే, గత 2 సంవత్సరాలలో మీ అమెరికాలో ఎన్ని వ్యభిచారాలు జరిగాయి, మీ క్రైమ్ రిపోర్ట్ ఏంటి అని అడిగాడు. అడగగానే లెక్కలేనన్ని వ్యభిచారాలు జరిగాయి, మా దగ్గర రిపోర్టు లేదు, అంతగా అన్ని వ్యభిచారాలు జరిగాయి అనగానే షేక్ షా ఫైసల్ ఏం చెప్పాడంటే, గత 2 సంవత్సరాల్లో కేవలం 3 కేసులు మాత్రమే మా వద్ద నమోదయ్యాయి, కేవలం 3 మాత్రమే ఆ తప్పు చేశారు. 2 సంవత్సరాల్లో 3 తప్పులు. ఎందుకంటే సోదరులారా, ఏ వ్యక్తి అయితే తప్పు చేసే ముందు ఒకవేళ నేను పట్టుబడితే ఇలాంటి కఠిన శిక్ష ఉంది అని ఒక్క ఆలోచన వచ్చినా అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తప్పు చేయడు, అతడు దొంగ అయినా లేదా వ్యభిచారం చేసేవాడైనా. మరి ఈ శిక్ష హిందూ మత గ్రంథాలలో ఉందా? నిస్సందేహంగా హైందవ మత గ్రంథాల్లోని మనుస్మృతి గ్రంథం 8వ అధ్యాయం 371వ మంత్రం, ఈ మంత్రాన్ని చదివితే దీని అర్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏ స్త్రీ తన భర్తను వదిలి ఇతరులతో వ్యభిచరించునో ఆ స్త్రీని అనేక మంది స్త్రీ పురుషులు చూస్తూ ఉండగా పిచ్చి కుక్కలచే కరిపించి రాజు చంపివేయవలెను. ఈ శిక్ష
మను ధర్మశాస్త్రం 8వ అధ్యాయం 372 మంత్రాన్ని పరిశీలిస్తే, ఏ పురుషుడు తన భార్యను వదిలి పరస్త్రీ గమనమును గాని వేశ్య గమనమును గాని చేసిన పాపులను ఎర్రగా కాలిన మంచంపై పరుండబెట్టి అనేక మంది చూస్తుండగా భస్మము చేయవలెను. ఈ శిక్ష, ఇంత కిరాతకమైనటువంటి శిక్ష మనకు హైందవ మత గ్రంథాల్లో కనబడుతుంది. కాబట్టి సోదర మహాశయులారా, మరి హిందూ మత గ్రంథాల్లో కూడా మనిషి చేసినటువంటి నేరానికి, శిక్షలకు, మనిషి చేసినటువంటి తప్పుకి ఎలాంటి శిక్షలు విధించాలో హైందవ మత గ్రంథాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. మూడవ సామాజిక చెడు ఏంటంటే జ్యోతిష్యం. ఈరోజు ఎంతోమంది అమాయకుల అవసరాలను ఆసరగా చేసుకొని వారిని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి వారి సొమ్మును దోచుకుంటున్నారు. సోదరులారా, జ్యోతిష్యమే ఈరోజు మనం తీసుకున్నట్లయితే, మరి ఈ మధ్యనే మనం ప్రచార ప్రసార సాధనం ద్వారా మన కళ్ళ ముందు ఇంతవరకు కూడా కదులుతున్నటువంటి అంశం ఏంటంటే, సునామీ వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ సునామీ వచ్చే ముందు సునామీ వస్తుంది అని చెప్తే బాగుంటుందా? సునామీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్తే బాగుంటుందా? అంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు, భూ ప్రకంపనలు ఏదైతే సంభవిస్తున్నాయో అంతకంటే ముందు చెప్తేనే బాగుంటుంది. మరి వాస్తవానికి ఈ జ్యోతిష్యానికి సంబంధించి ఇస్లాం చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 90లో, వల్ అద్లాం రిజ్సుమ్ మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబూహు లఅల్లకుం తుఫ్లిహూన్. జ్యోతిష్యము ఇది అసహ్యకరమైనటువంటి ఒక శైతాను పని, దాన్ని విసర్జించండి, మీకు సాఫల్య భాగం కలిగే అవకాశం ఉంది. అజ్లాం అంటే శకునాల ద్వారా బాణాలను ఉపయోగించడాన్నే అజ్లాం అంటారు. నుజూమి అంటే నక్షత్రాల గ్రహాల గమనాలను లెక్కించి భవిష్యత్తులో జరిగే విషయాన్ని చెబుతాను అనే వాడిని నుజూమి అని అంటారు. ఈ అజ్లాం, నుజూమి, జ్యోతిష్యుడు, ఈ జ్యోతిషం ఇది ఇస్లాంలో మహాపాపంగా తెలియచేయడం జరిగింది. సహీ మిష్కాతుల్ మసాబిలోని 2వ సంపుటం, సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలోని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిని జ్యోతిష్యం గురించి అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు వారి మాటలు నమ్మదగినవి కావు అని చెప్పారు. తర్వాత మళ్ళీ ప్రజలు ఏమడిగారంటే, ఓ ప్రవక్త, వారు చెప్పే కొన్ని విషయాలు నిజమవుతున్నాయి కదా, అంటే ఆ నిజమయ్యే విషయాలు శైతానులు దొంగిలించి వారి మిత్రులైనటువంటి జ్యోతిష్యులకు తెలియచేస్తే ఆ ఒక్క నిజానికి 100 అబద్ధాలు కలిపి వారు ప్రజలకు తెలియచేస్తారు. ఏ విధంగానైతే ఒక కోడి పుంజు గింజలను చూసి ఇతర కోడి పుంజులను పిలిచినట్లుగా ఒక్క నిజాన్ని వారు 100 అబద్ధాలు కలిపి ప్రచారం చేస్తుంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ఆ శైతానులకు ఆ ఒక్క విషయమైనా ఎలా తెలుస్తుందంటే, సహీ బుఖారీ హదీసు గ్రంథాల్లో ఆయిషా రదియల్లాహు అన్హా వారి ప్రకారముగా దైవదూతలు, ప్రకృతి అతీతమైనటువంటి శక్తులని హిందూ మత గ్రంథాల్లో అంటారు. దైవదూతలు ఆకాశం క్రిందికి వచ్చి సృష్టికర్త అయినటువంటి అల్లా నిర్ణయాల గురించి సంభాషించుకుంటూ ఉండగా శైతానులు ఆ విషయాలు విని తమ మిత్రులైనటువంటి జ్యోతిష్యులకు తెలియజేస్తారు. వారు ఆ ఒక్క విషయానికి 100 అబద్ధాలు కలిపి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హజరత్ జైద్ బిన్ ఖాలిద్ జుహ్నీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా సహీ బుఖారీ హదీసు గ్రంథములోని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక సంఘటనను తెలియజేయడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుదైబియా ప్రాంతంలో మాకు నమాజు చదివించారు. ఆ రాత్రి వర్షం పడింది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు ముగించిన తర్వాత మా వైపునకు, అంటే ప్రజల వైపునకు తిరిగి ఇలా అన్నారు. అదేమిటంటే, ఈరోజు మీ ప్రభు ఏమన్నాడో మీకు తెలుసా అంటే ప్రజలు అన్నారు, ఓ అల్లా ప్రవక్త, మీకు మరియు అల్లాకే తెలుసు ఆ విషయాలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఈ ఉదయం అల్లా దాసులలో కొంతమంది అవిశ్వాసులుగా నిద్రలేచారు, మరికొంతమంది విశ్వాసులుగా నిద్రలేచారు. విశ్వాసులుగా నిద్రలేచిన వారు ఎవరు అంటే, ఈ వర్షము అల్లా దయ వల్ల కురిసింది అని చెప్పేవారు విశ్వాసులు. ఈ వర్షం ఫలానా నక్షత్రాల శక్తి వల్ల కురిసిందని చెప్పేవారు అవిశ్వాసులు అని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఒక ముస్లిం, ఒక దైవ విధేయుడు, లాభ నష్టాలు కేవలం అల్లా ఆధీనంలో ఉన్నాయి. వర్షాన్ని కురిపించేవాడు, ఉపాధిని ఇచ్చేవాడు, జీవన మరణాలు కేవలం అల్లా ఆధీనంలోనే ఉన్నాయి అనే అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ జ్యోతిష్యానికి సంబంధించి హిందూ మత గ్రంథాలలో ఉన్న విషయం ఏమిటంటే, మనుస్మృతిలోని 3వ అధ్యాయం 162 చెప్పబడిన విషయం ఏమిటంటే, నక్షత్రైర్యచ జీవతి అంటే జ్యోతిష శాస్త్రముచే జీవించేవాడు.
మనుస్మృతి 3వ అధ్యాయం 163 మంత్రంలో గృహ సంవేశకో అంటే వాస్తుతో జీవించేవాడు. మొదటి వ్యక్తి జ్యోతిష శాస్త్రముచే జీవించేవాడు, రెండో వ్యక్తి వాస్తు శాస్త్రముచే జీవించేవాడు. మనుస్మృతి 3వ అధ్యాయం 167 మంత్రంలో ఏతాన్వి గర్వితాచార వివర్జయేత్, ఇలాంటి నిందిత కార్యములు చేసినటువంటి దొంగలను రాజు శిక్షించవలెను అని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా జ్యోతిష్యం కూడా హిందూ మతం మరియు ఇస్లాంలో ఇది తప్పు అని మనకు తెలియచేయడం జరిగింది. అయితే సోదరుల మహాశివులరా, ఇక 4వ విషయం ఏమిటంటే వడ్డీ. ఈరోజు చాలామంది ముస్లిం సోదరులకు ఈ విషయం తెలుసు, వడ్డీ చాలా పాపమండి అని అంటారు. మరి ముస్లిమేతర సహోదరులకు ఈ విషయం తెలియదు, ఎందుకంటే గ్రంథాల అవగాహన లేదు కాబట్టి. వడ్డీని మహాపాపంగా తెలియజేస్తుంది ఇస్లాం. సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 275, సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత 276, 278, 279, అలాగే సూరే ఆలే ఇమ్రాన్ సూర 3 ఆయత 130, అలాగే సూర్య నిసా సూర 4 ఆయత 161, సూర్య రూమ్ సూర నెంబర్ 30 ఆయత నంబర్ 39లో వడ్డీ మహాపాపమని సృష్టికర్త అన్నటువంటి దైవం తెలియజేస్తున్నాడు. సూర్య బఖరా సూర నెంబర్ 2 ఆయత నంబర్ 278 మనం పరిశీలిస్తే, విశ్వాసులారా, మీరు నిజంగానే అల్లాకు భయపడేవారైతే ప్రజల నుండి వచ్చే వడ్డీని మాఫీ చేయండి, వడ్డీని వదిలివేయండి. ఖురాన్లోని సూర బఖరా సూర 2 ఆయత 279 పరిశీలిస్తే, ఒకవేళ మీరు అలా చేయనట్లయితే అల్లా తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి యుద్ధ ప్రకటన చేయబడుతుంది. ఈ వడ్డీ మహాపాపాలలో ఒక పాపము. ఒకవేళ ప్రజల నుండి మీకు రావాల్సిన వడ్డీ ఉన్నట్లయితే దాన్ని మీరు మాఫీ చేయండి, ఇది మహాపాపమని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. సహీ ముస్లిం గ్రంథంలోని హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీరిని శపించారు. వారు ఎవరు అంటే వడ్డీ ఇచ్చేవాడు, వడ్డీ తీసుకునేవాడు, వడ్డీ తినేవాడు, వడ్డీ వ్యవహారాన్ని రాసేవాడు, వడ్డీ వ్యవహారంలో సాక్షులుగా ఉండేవారు. వీరందరినీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. బైహకీ హదీసు గ్రంథంలో హజరత్ అబ్దుల్లా బిన్ హంజలా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ₹1 వడ్డీ తిన్నా అతడు 36 సార్లు వ్యభిచారం చేసిన దానికంటే మహాపాపం అని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ఈరోజు దీనికి భిన్నంగా బారు వడ్డీలు, చక్ర వడ్డీలు, మైక్రో ఫైనాన్సులు, చిట్ ఫండ్లని, కాల్ మనీలు, వివాహ రుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు, సొంత రుణాలు, ప్రైవేట్ రుణాలు, ఈ విధంగా రకరకాల వడ్డీ పేరుతో పేదవాడి రక్తాన్ని ఆసరగా చేసుకొని జలగల్లా పట్టి పీడిస్తున్నారు. అందుకే అరిస్టాటిల్ అంటాడు, డబ్బు సంపాదించే పనులలో అన్నిటికంటే నీచమైనటువంటి వ్యవస్థ, నీచమైనటువంటి వ్యాపారం ఏదైనా ఉందంటే అది వడ్డీ అని చెప్పడం జరిగింది. ఈ వడ్డీకి సంబంధించి హైందవ మత గ్రంథాలలో ఉన్న విషయం ఏంటంటే, మనుస్మృతిలోని 3వ అధ్యాయం 153వ మంత్రాన్ని మనం చూసినట్లయితే, వడ్డీ జీవనము చేయు వానికి నియంత్రించి భోజనము పెట్టరాదు అని చెప్పడం జరిగింది. మనుస్మృతి 4వ అధ్యాయం 220వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, వడ్డీ జీవనము చేయువాని అన్నము మలముతో సమానము అని, ఈ విధంగా నీచంగా వడ్డీ వ్యాపారులు, వడ్డీ చేసేటటువంటి వ్యక్తుల పరిస్థితిని గురించి హిందూ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక సోదర మహాశయులారా, 5వ విషయం ఏంటంటే సారాయి. సారాయికి సంబంధించి, మద్యానికి సంబంధించి హిందూ మతం మరియు ఇస్లాం చెప్పేటటువంటి విషయం ఏమిటి? ఖురాన్లోని సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 90లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజిసుమ్ మిన్ అమలి షైతాని ఫజ్తనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. విశ్వాసులారా, సారాయి, జూదం, దైవేతర ఆరాధన, పాచికల ద్వారా జోస్యం, ఇవన్నీ అసహ్యకరమైన శైతాను పనులు. వీటిని విసర్జించండి, మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇక్కడ 2 విషయాలు, ఒకటి సారాయి, 2 జూదం. సారాయికి సంబంధించి ఖురాన్లో సూర బఖరా సూర నంబర్ 2 ఆయత 219లో యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్, ఓ ప్రవక్త, వారు నిన్ను సారాయి గురించి, జూదం గురించి అడుగుతున్నారు, నిన్ను ప్రశ్నిస్తున్నారు. కుల్ ఫీహిమా ఇస్మున్ కబీర్, నీవు వారికి చెప్పు, ఈ 2 కూడా చాలా పెద్ద పాపాలు అని నీవు వారికి తెలియచేయి. ఒకటి సారాయి, 2 జూదం. ఈ సారాయికి సంబంధించి సహీ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో
ఎవరైతే సారాయి తాగుతారో, మద్యపానం చేసినటువంటి వ్యక్తికి 40 చెప్పు దెబ్బలు లేదా 40 బెత్తం దెబ్బలు కొట్టేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో. ఆ తర్వాత హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారి పరిపాలన కాలంలో కూడా సారాయి సేవించిన వారికి 40 కొరడా దెబ్బలు కొట్టేవారు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి పరిపాలన కాలంలో సారాయి సేవించిన వారికి 40 కొరడా దెబ్బలు కొట్టేవారు. హజరత్ ఉమర్ వారి చివరి పరిపాలన కాలంలో సారాయి సేవించిన వాడికి 40 దెబ్బలు కొట్టేవారు. ఎవరి వ్యసనమైతే అధికమవుతుందో 80 కొరడా దెబ్బలు కొట్టేవారు. అంటే ఒక పెగ్గేసుకుంటే 40 కొరడా దెబ్బలు, కాస్త అధికమైతే 80 కొరడా దెబ్బలు కొట్టేవారు. ఈరోజు మన సమాజంలో పాశ్చాత్య నాగరికతకు బానిసలైనటువంటి కొంతమంది యువతీ యువకులు, కొంతమంది కుటుంబ సభ్యులు, కొంతమంది సోదరులు ఏమంటున్నారంటే, అందరూ పండుగ పూట అందరూ కలిసి తాగితే తప్పేముందయ్యా అంటారు. మరికొంతమంది అయ్యగారు ఒక పెగ్గేసుకుంటే తప్పేముంది అని అనేవారు కూడా ఉన్నారు. సోదరులారా, ఈరోజు రోడ్లపై తుల్లుతూ తూగుతూ విచక్షణ రహితంగా పడిపోయిన వాడు కూడా ఒకరోజు ఒకానొక సందర్భంలో ఒక పెగ్గుతోనే ప్రారంభించాడు. ఈరోజు అతని దుస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి ఇస్లాం ఈ సారాయిని ఖండిస్తుంది. కాగ్ నివేదిక ప్రకారంగా ప్రజలు పాల కంటే ఎక్కువగా సారాయి తాగుతున్నారు. సర్వే ప్రకారంగా, మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ఏ వ్యక్తి అయితే సారాయి సేవిస్తాడో అతడు విచక్షణని కోల్పోతాడు. మరి అనేక ప్రచార ప్రసార సాధనాల ద్వారా అనేక నీచమైనటువంటి సంఘటనలు కూడా మనం విని ఉన్నాం సోదరులారా. అయితే ఈ విధంగా సారాయిని ఇస్లాం ధర్మం పూర్తిగా ఖండిస్తుంది. హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఋగ్వేదంలోని 8వ మండలం 2వ సూక్తం 12వ మంత్రంలో, తాగుబోతులు మత్తులో మునిగి నగ్నావేశులై ఒకరినొకరు పోట్లాడుకొనుచు వ్యర్థమైన ప్రేలాపనలు చేయుచు వారు గొడవలు పెట్టుకుంటూ తిరుగుదురు అని చెప్పడం జరిగింది. అంటే తాగుబోతులు మత్తులో మునిగి నగ్నావేశులై ఒకరినొకరు వారు వాదులాడుకుంటూ వ్యర్థమైన ప్రేలాపనలు చేయుదురు అని మనకు హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అదే విధముగా మనుస్మృతిలోని 9వ అధ్యాయం 238లో మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ తాగుబోతులకు కఠిన శిక్ష పడాలి, వారికి ఎవరు సహకరించకూడదు, వారితో కలిసి భోజనం చేయరాదు, వారితో ఎవరు వివాహం చేసుకోరాదు, వారు సంఘ బహిష్కరణ చేయాలి అని తాగుబోతులకు శిక్ష హిందూ మత గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి సోదర మహాశయులారా. ఇక జూదానికి సంబంధించి హిందూ మత గ్రంథాలు మరియు ఇస్లాం చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్లోని సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత్ నంబర్ 90, అలాగే సూరే బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 219లో జూదం పాపం అని తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే తన సహోదరుణ్ణి జూదం ఆడదాం రమ్మని ఆహ్వానిస్తే అతడు దానికి తగిన పాప పరిహారం చెల్లించవలసి ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. ఈ జూదానికి సంబంధించి హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఋగ్వేదంలోని 10వ మండలం 34 సూక్తం 9-10 మంత్రాలు, ఋగ్వేదం 10వ మండలం 34 సూక్తం 13 మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 34 సూక్తం 3 మంత్రాల్లో జూదానికి సంబంధించి అది నిషేధము, అది మహాపాపం అని కూడా చెప్పడం జరిగింది. ఋగ్వేదం 10వ మండలం 34వ సూక్తం 9 మరియు 10 మంత్రాల్ని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడ జూదగాడి కుటుంబ వ్యవస్థ, అతని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయడం జరిగింది. అదేమిటంటే, జూదరి భార్య మహా దుఃఖములో మునిగి ఉండును, అతని తల్లి పిచ్చి దాని వలె తిరుగుచుండును, అతని అత్తయ్యను అతన్ని అసహించుకొనుచుండెను. జూదరి భార్య ఇలా అంటుంది, రుణదాతలకు మీరు ఇతడికి అప్పు ఇయ్యకుడి అని హెచ్చరించును. అలాగే జూదగాడి తల్లిదండ్రులు, అతని అన్నదమ్ములు, ఇతడు ఎవడో మాకు తెలియదు కాబట్టి ఇతన్ని మేము ఎరుగము, ఇతన్ని బంధించి మీరు తీసుకొని వెల్లుడి అని చెప్పుదురు అని అతని కుటుంబ పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఋగ్వేదం 10వ మండలం 34 సూక్తం 3వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, జూదరి ఇలా అంటాడు, నా తల్లి నన్ను అసహించుకొనుచున్నది, నా భార్య నాతో నిరాశ చెంది ఉన్నది, ఆగ్రహం వ్యక్తపరుచుచున్నది, అలాగే సమాజంలోని ప్రజలు నాకు సహకరించుటలేదు అని అంటాడు. అతని ఆ విధంగా ఆ కుటుంబ పరిస్థితి ఉంటుంది. ఋగ్వేదం 10వ మండలం 34 సూక్తం 13వ మంత్రంలో, మీరు కష్టపడి పనిచేసి మీ పంట పొలాల్లో పండిన దాంతో మీరు సంతోషంగా ఉండండి, జూదాన్ని ఆడకండి అని చెప్పడం జరిగింది. మనుస్మృతి 7వ అధ్యాయం 50వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ వ్యభిచారము, జూదము, వేట ఇవన్నీ
ప్రాపంచిక వాంఛల వల్ల పుట్టే దురలవాట్లు వీటిని మీరు విసర్జించండి. మనుస్మృతిలోని 9వ అధ్యాయం 238లో వారికి కఠిన శిక్ష విధించాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా జూదాన్ని హిందూ మతం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఇక సోదర మహాశయులారా, మరి ఈరోజు మన ముస్లిమేతర సమాజంలో ఉన్నటువంటి ఒక అపోహకు హిందూ మతం చెప్పేటటువంటి సమాధానం మనం పరిశీలిద్దాం. ముస్లిం సోదరిమణులు బురఖా ధరిస్తారు అనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఇస్లాంలో పరదా యొక్క వాస్తవికత ఏంటి, హిందూ మతం దీన్ని ఏ విధంగా సమర్థిస్తుంది? సర్వసామాన్యంగా చాలా వరకు ముస్లిం సోదరిమణులకే పరదా ఉంది అని భావిస్తారు. కానీ ముస్లిం పురుషులకు కూడా పరదా ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూరా నూర్ సూరా నెంబర్ 24 ఆయత నెంబర్ 30లో మొట్టమొదటిగా పురుషులకు పరదా అవతరించింది. అంటే పురుషులకు పరదా చేయమని ఆదేశం తెలియజేయడం జరిగింది. ఓ ప్రవక్త, విశ్వాసులైన పురుషులకు నీవు ఇలా తెలియచేయి, మీ చూపులను క్రిందికి దించుకొనుడి, మీ మర్మాంగాలను కాపాడుకోండి. అలాగే ఇది వారికి ఎంతో సముచితమైనటువంటి పద్ధతి. అంటే పురుషులకు ఆజ్ఞ ఏంటి? మీ చూపులు క్రిందికి దించుకోండి, మీ మర్మాంగాలను కాపాడుకోండి, రక్షించుకోండి. పురుషులు తమ చూపుల్ని కాపాడుకోవాలి, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలి. అంటే కాపాడుకోవాలి, ఎలాంటి చెడు చేయకూడదని మొట్టమొదటిగా ఈ ఆయత అవతరించిన తర్వాత సూర నూర్ సూర నంబర్ 24 ఆయత నెంబర్ 31లో స్త్రీలకు పరదా అవతరించింది. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులైనటువంటి స్త్రీలకు ఇలా తెలియచేయి, మీ చూపుల్ని కాపాడుకోండి, మీ మర్మాంగాలను రక్షించుకోండి, మీ అలంకరణ ప్రదర్శించవలదు, దానంతటా అదే కనిపించేది తప్ప. అలాగే మీ ఓన్నీలను వక్షస్థలాలపై కప్పుకోండి అని వారికి తెలియచేయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలకు పరదా సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే ఈ పరదా ఎందుకు ధరించాలి? ఈ పరదా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సూరా అల్ అహ్జాబ్ సూరా నెంబర్ 33 ఆయత నెంబర్ 59లో, ఓ ప్రవక్త, నీవు నీ భార్యలకు, నీ కూతుళ్లకు, విశ్వాసులైనటువంటి స్త్రీలకు తెలియచేయి, మీ దుప్పట్లను మీపై వ్రేలాడదీసుకోమని చెప్పు. అంటే వారి దుప్పట్లను వారి తలలపై వ్రేలాడదీసుకోమని చెప్పు. ఎందుకంటే వారు గుర్తింపబడడానికి, వారు వేధింపబడకుండా ఉండేందుకు. ఈ రెండు విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా వారు గుర్తింపబడాలి, రెండు వారు వేధింపబడకుండా ఉండేందుకు వారు ఈ పరదాను పాటించాలి. సోదరులారా, ఎవరైతే సాంప్రదాయబద్ధంగా బురఖా ధరించి ఉన్నట్లయితే, ఎవరైనా ఆకతాయి కుర్రోళ్ళు వారిని ఎగతాళి చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగతాళి చేసేటటువంటి అవకాశం, ఆస్కారం ఉండదు. ఎందుకంటే వారు పూర్తి బురఖా ధరించి ఉన్నారు కాబట్టి. ఇస్లాం ధర్మములో వస్త్ర అలంకరణకు 6 షరతులు చెప్పబడ్డాయి. మొట్టమొదటిగా సతర్ అని అంటారు. సతర్ అంటే కనిపించకుండా కప్పి ఉంచేటటువంటి ప్రదేశాన్ని సతర్ అంటారు. పురుషుని యొక్క సతర్ ఎలా ఉండాలి? పురుషుడు ఏ అవయవాలను కప్పి ఉంచుకోవాలి అంటే నాభి నుండి మోకాలి కింద వరకు అతడు చూపించకూడదు, కప్పి ఉంచాలి. నేను పురుషుని కదా, నేను చెడ్డి వేసుకొని తిరుగుతానంటే ఇస్లాం అనుమతించదు. పురుషుడు నాభి నుండి మోకాలి క్రింది వరకు కూడా కప్పి ఉండాలి. ఇది అతనికి సతర్. స్త్రీలకు చెప్పబడినటువంటి సతర్ ఏంటంటే తల నుండి కాలి వరకు పూర్తి సతర్ అన్నమాట. ఈ పూర్తి శరీర భాగం వారు కప్పి ఉంచాలి. అంటే కేవలం చేతులు మాత్రమే చూపించవచ్చు, మిగతా తల నుండి పాదాల వరకు కంప్లీట్ పూర్తిగా వారు కప్పి ఉంచాలి. దీన్ని స్త్రీల కోసం సతర్. ఇది మొదటి విషయం. మిగతా 5 విషయాలు స్త్రీలకు మరియు పురుషులకు సమానంగా తెలియచేయడం జరిగింది. రెండో విషయం ఏమిటంటే విశ్వాసులు ధరించే వస్త్రాలు మరీ పలచగా ఉండకూడదు. ఆ దుస్తులతో పాటు శరీర అవయవాలు కనిపించే విధంగా వస్త్ర అలంకరణ ఉండకూడదు. అంటే సోదరులారా, మరీ పలచగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించరాదు. ఎందుకంటే శరీర అవయవాలు కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం, ఎంతోమంది సోదరిమణులు వస్త్రాలు ధరించి కూడా నగ్నంగా కనబడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయానికి ముందు జరిగే ఒక సూచన ఏమిటంటే స్త్రీలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారంటే వారు వస్త్రాలు ధరించి కూడా నగ్నంగా కనిపిస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక మూడో విషయం ఏమిటంటే ధరించే వస్త్రాలు మరీ బిగుతుగా, టైట్గా ఉండకూడదు. ఎందుకంటే ఆ బిగుతుగా ఉండడం వల్ల శరీర ఆకారము, శరీరం యొక్క షేప్ కనిపించే విధంగా ఉండకూడదు. దీనికి భిన్నంగా ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, అలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు. ఇక నాలుగో విషయం ఏమిటంటే వస్త్రాలు మరీ ఆకర్షణీయంగా ఉండకూడదు. అంటే పురుషుల వస్త్రాలు స్త్రీలను, స్త్రీల వస్త్రాలను పురుషులు ఆకర్షించే విధంగా ఉండకూడదని చెప్పారు. ఇది నాలుగో విషయం. ఇక ఐదో విషయం ఏమిటంటే
విశ్వాసులు ధరించే వస్త్రాలపై ఇతర మతాల చిహ్నాలు ఉండకూడదు అని చెప్పారు. ఇది 5వ విషయం.